హాయ్ అండి. ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే మా బాబు పెళ్ళి గురించి. మా బాబు పెళ్ళి నవంబర్ 8 అయింది. డిసెంబర్ 8, జనవరి 8, ఫిబ్రవరి, మార్చి కూడా వస్తుంది. 4 నెలలు దగ్గరలోకి వస్తుంది. ఈ ఫోటోలు సెలెక్ట్ చేయమన్నాడు ఫోటోగ్రాఫర్. సరే అని చెప్పి సెలెక్ట్ చేశాము. ఏం చేసామంటే నేను కొన్ని ఫోన్లో పెట్టేసుకున్నాను, అవి డైరెక్ట్గా అతనికి పంపించేద్దామని. అవి చేస్తే అట్లా కుదరదు, చాలా ఇబ్బంది అయింది మాకు, మీరు ల్యాప్టాప్లోనే అన్నీ చేసి పెట్టాలి అని చెప్పారు. సర్లే అని చెప్పి మళ్ళీ నేను నా కోడలే చేశాము. మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మళ్ళీ చేశాము. చేస్తే అవి అట్లా కుదరదు, అవి సపరేట్గా చేయాలి, వాళ్ళిద్దరు కలిసి కూర్చొని చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు మా కోడలు లేదు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళ అన్నయ్య మేమిద్దరం కలిసి సెలెక్షన్ చేయాలి. ఏం సెలెక్ట్ చేస్తామో ఏమో. అప్పుడు చేయటానికే తలకిందులు చేసి తపస్సు చేసినాము. మళ్ళీ ఇప్పుడంటే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అది. పెళ్లి చేయటం ఒక ఎత్తు అయితే ఆ ఫోటోలు సెలెక్ట్ చేయడం పెద్ద ఘనం అయిపోతుంది. ఈ ఫోటోగ్రాఫర్లు ఏం చేయాలంటే, నా ఉద్దేశం, నా ఒపీనియన్ నేను చెప్తాను, ఎవరిది వాళ్ళు పెట్టేసుకోండి. ఇద్దరు కలిపి ఒకటి పెట్టుకుంటే సరిగ్గా తీయకపోయినా ఇద్దరు ఫీల్ అవ్వాలి. ఎవరిది వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, మీరు వీళ్ళది మంచిగా రాకపోయినా వాళ్ళదనే మంచిగా వచ్చింది. ఏదో ఒకటి కొంచెం సేవ్ అవుతాం మనం. ఒక 100 ఫోటోలు తీశారనుకో, అవి ఒక 400 ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే తీసినయే తీసి అయ్యే తీస్తూ ఉంటారు. వాటన్నిటినీ మళ్ళీ మనం డిలీట్ చేయాలి. కళ్ళు మూసినాయి, కళ్ళు తెరిచినాయి, మూతి వంకర పెట్టినాయి, ముక్కు అటు పెట్టి ఇటు పెట్టి అన్నీ తీస్తారు. వాళ్ళు ఏమైంది, వాళ్ళన్నీ తీస్తారు. కానీ అవన్నీ మళ్ళీ మనం డిలీట్ చేయాలండి. అసలు ఏది అందులో మంచిదో, ఏది ఉంచుతానో, ఏది తీసేతనో కూడా మనకు అర్థం కాదు. పెద్ద ప్రాసెస్ అది. నాకైతే అసలు దేవుడు గుర్తుకొస్తాడు. ఫోటో సెక్షన్ మాత్రం మనం పెట్టుకోవద్దండి, పిల్లలకి అప్పచెప్పేయాలి. వాళ్ళు ఉన్నప్పుడే త్వరగా కానిచ్చేసుకోవడం మనకు మంచిదండి. ఇది నా టిప్ అండి, నా అనుభవంతో చెబుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.